జూలై మాసం 21వ తేదీ పునీత బ్రిందీని లారెన్స్ ఫ్రాన్సిస్కన్ కపూచిన్ గురువు, శ్రీసభ పండితుడు, మతసాక్షి పండుగ. పునీత బ్రిందీసి లారెన్స్ గారు ఇటలీలో జన్మించి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఫ్రాన్సిస్కన్ కపూచిన్ సభలో ప్రవేశించి వేదాంత శాస్త్రాన్ని, బైబిలు మరియు ఇతర సాహిత్యాన్ని క్షుణ్ణంగా పఠించి మంచి తెలివితేటలు, శ్రద్ధ, క్రమశిక్షణ గల యువకుడై మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా అనర్ఘలంగా మాట్లాడేవాడు. తదనంతరం గురుపట్టాభిషేకాన్ని స్వీకరించి శక్తివంతమైన సువార్త బోధ చేస్తూ వీరిని ప్రాంతీయ మఠశ్రేష్ఠుడుగా నియమించారు. తదనంతరం గురుపట్టాభిషేకాన్ని స్వీకరించి శక్తివంతమైన సువార్త బోధ చేస్తున్న వీరిని ప్రాంతీయ మఠశ్రేష్ఠుడిగా నియమించారు. టర్కీలకు క్రైస్తవులకు మధ్య జరిగే యుద్ధంలో క్రీస్తు శిలువను పైకెత్తి క్రైస్తవులను ప్రోత్సహిస్తూ వారిని యుద్ధవీరులుగా చేయగలిగారు. పలుచోట్ల మఠాలయాలను నిర్మించి తన భాషా పరిజ్ఞాన బోధన ద్వారా కథోలిక శ్రీసభ వ్యాప్తికి అహర్నిశలు శ్రమించారు. ఎన్నో గ్రంథాలను రచించి తన అపోస్తలిక కృషి, భక్తి ద్వారా అద్భుతాలు చేస్తూ ప్రజలను శ్రీసభలోకి నడిపించిన వేదాంత పండితుడు పునీత బ్రిందీసి లారెన్స్ గారు. పునీత బ్రిందీసి లారెన్స్ గారా మా కొరకు ప్రార్థించండి.